శుద్ధుడా యేసు ప్రభువా మీకు వందనాలు. మీ గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. నీ మహాకృపను బట్టి, నీ ఉచితమైన ప్రేమను బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు అర్పిస్తున్నాము తండ్రి నాయన. ప్రభువా మరి ఇదిగో తండ్రి నాయన, గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడిన దేవుడా మీకు వందనాలు. సంఘమును ప్రభువా, సంఘములో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆరాధనకి మీరు అందరినీ సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. ఈ ఆరాధనలో మీరు ఉండండి ప్రభువా, మీకు వందనాలు. పాటల ఎందును, ప్రార్థన ఎందును, వాక్య పరిచర్య ఎందు మీరుండి మా అందరి ద్వారా మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి యొక్క నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు మరి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘమునకును ప్రజలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా కాపాడి ఆదరించి మరొక ఆరాధనలోకి, ఆదివారం ఆరాధనలోకి ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. దాన్ని బట్టి దేవునికి మనము ఘనత మహిమ మనం అందరము కూడా చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు కృపా కనికరముల దేవుడు మన పట్ల ఆయన ప్రేమ కలుగున్న దేవుని దగ్గర మనము ఇంకా ఎక్కువగా మనము దేవునికి మొరపెట్టి ప్రార్థించి దైవ దేవుని మనందరం కూడా ఎక్కువగా మనం పొందాలి. మరి దయచేసి ప్రతి వారు కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ప్రతి వారు కూడా బైబిల్ వాక్యాన్ని ధ్యానించండి. మరి ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ చదవండి. ప్రతి రిఫరెన్స్ కూడా మీరు కూడా తెలుసుకోండి, చదవండి. దయచేసి ప్రతి వారు కూడా గుర్తించవలసింది, ఇదిగో దేవుని వాక్యము మీకు చదివే మీకు దేవుని వాక్యాన్ని దేవుడు బోధిస్తున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరవండి. తెరిచి జాగ్రత్తగా దేవుని మీద, దేవుని వాక్యం మీద మనం దృష్టి పెడదాము. ఈరోజు మరి ఇక అంశము ఏదనగా అంటే, దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు.
దేవుడు తన ప్రజలను ఆయన ప్రేమించే దేవుడు కనుక ఆయన ప్రేమను దేవుడు పంచుతూ ఆ యొక్క మాటలు కూడా దేవుడు ప్రజలతో మాట్లాడి వారిని లేక మనందరినీ కూడా ఎలాగ నడిపించుకోవాలని దేవుడు ఇప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ విషయం మీద ప్రతి వారు కూడా సర్వసృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక అందరితో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఇంకా ఏ ఒక్కరైనా సరే దేవుని స్వరం వినకపోతే ఈ వాక్కు ద్వారా ఈ మాటల ద్వారా ప్రతి వారు కూడా అందరూ కూడా దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాట వినాలి, దేవునితో మనం ముందుకెళ్ళాలని దేవుడు మనల్ని కోరుతున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ మాట మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూద్దాం. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడైన యెహోవా నరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టిని కలిగజేసిన దేవుడైన యెహోవా ఇదిగో యెహెజ్కేలు అనే నరుడు మానవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడాలి అనే మాటకి అర్థం చాలా జాగ్రత్తగా ప్రతి వారు కూడా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. బైబిల్ తెరిచి వాక్యాన్ని కూడా చూడండి. యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు చక్కగా నిలబడంటే ఏదో చేతులు కట్టుకుని ఆయన ముందు అలాగే నిలబడము కాదు, కానీ మనం నిలబడొచ్చు. ఆ నిలబడినంత మాత్రానే అక్కడ అంతా కూడా అయిపోలేదు. కానీ నువ్వు చక్కగా అంటే దేవుడు చెప్తున్నాడు, ఆత్మీయ అర్థాన్ని దేవుడు మరొకసారి చెప్తున్నాడు. జాగ్రత్త, చక్కగా నిలబడడం అంటే నీ జీవితాన్ని నువ్వు చక్కపరుచుకో, నీ ఉద్దేశాలన్నీ కూడా మార్పు చెందాలి, నీ తలంపులన్నీ మార్పు చెందాలి. ఇదిగో నా దగ్గర నువ్వు నిలబడాలంటే, నా మాటలు నువ్వు వినాలంటే ఇదిగో నువ్వంతా కూడా చక్కగా నువ్వు ఉండాలి. నీ హృదయం చక్కగా ఉండాలి, నీ తలంపులు చక్కగా ఉండాలి, నీ ఆలోచనలు చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి. పాతదాన్ని నువ్వు సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి. నూతన వ్యక్తిగా నా ముందు నిలబడాలి. నా మాటలు నువ్వు వినాలంటే, నా స్వరాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, నన్ను నువ్వు వెంబడించాలంటే ఇదిగో నువ్వు నా ముందు అతి పరిశుద్ధతగా పవిత్రతగా నువ్వు ఎప్పుడైతే నిలబడుతున్నావో నా మాటలు నువ్వు వినగలుగుతావు, నన్ను నువ్వు వెంబడించగలుగుతావని యెహెజ్కేలుతో దేవాది దేవుడైన యెహోవా మాట్లాడుతున్నారు. జాగ్రత్త, యెహెజ్కేలు లోకంలో ప్రజలందరికీ కూడా సాదృశ్యంగా ఉన్నారు. ప్రజలందరితో కూడా యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు ప్రజలందరితో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మాట్లాడతాడంటే ఆయన ఎదుట మనం చక్కగా నిలబడాలి, మన జీవితాన్ని చక్కగా మనం సరిచేసుకోవాలి, మన లోపాలన్నీ తొలగించుకోవాలి, మన పాపాలన్నీ విడిచిపెట్టాలి. పరిశుద్ధత కలిగి మనం ఎప్పుడైతే ప్రభుతో మనము మాట్లాడడానికి ఆయన ముందు నిలబడుతున్నామో ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో సంఘంతో ప్రతి వారితో కూడా మాట్లాడతాడు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఒక ప్రవక్తగా యెహెజ్కేలును దేవుడు సిద్ధపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ముందుకు నడవాలి, ఆయన పని కొనసాగించాలని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని సంగమా జాగ్రత్త, బోధించేవారైనా సరే బోధ వినేవారైనా సరే దేవుని సన్నిధిలో మనం అతి జాగ్రత్తగా ఉండాలి. యెహెజ్కేలు ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయకాలము మనతో కూడా బోధించే వారితో బోధ వినేవారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే చక్కగా ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకుంటూ మన పాపాలు ఒప్పుకుంటూ మన తప్పులను సరి చేసుకుంటూ ఆ పాపం నుంచి మనం ఎప్పుడైతే విడుదల పొందుతున్నామో ప్రభు మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మనల్ని దీవించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడని బైబిల్ గ్రంథంలో. అందుకనే నువ్వు చక్కగా అంటే ఏదో ఆయన ఎదురుగా నిలబడాలి. నిలబడినంత మాత్రాన ఆయన మనతో మాట్లాడలేడు. మన అంతరంగము సరిచేయబడాలి, మన హృదయం సరిచేయబడాలి, మన పరిశుద్ధత మనం ఎప్పుడైతే కలిగి పాపాన్ని విడిచిపెడుతున్నామో అప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడతాడు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనం చూసినట్లయితే ఆదికాండములో ఈ మాట వ్రాయబడుతున్నది. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయములో అక్కడ 8వ వచనం మనం చూసినట్లయితే సల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దావుకొనగా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆది మానవులు
ఆది మానవుడైన ఆదాము అవ్వతో దేవుడు మొట్టమొదటి నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుడు ప్రజలతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రజలతో ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. ఆనాడు ఆదాముతో ఏ దేవుడైతే సమీపంగా ఉన్నాడో ఈ దినానికి కూడా సంఘముతో ప్రజలతో బోధించే వారితో బోధ వినేవారితో కూడా ప్రభు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ఇదిగో ఆది మానవుడనటి ఇదిగో ఆదాముతో అవ్వలతో ప్రభు దగ్గరగా ఉన్నాడు. ఆదాము అవ్వలు కూడా దేవుని స్వరాన్ని వింటున్నారు. అలాగనే మానవుని యొక్క స్వరాన్ని కూడా దేవుడు కూడా వింటున్నాడు. ఆదామును దేవుడు ఎంతగానో ప్రేమించాడు, అవ్వని ఎంతగానో ప్రేమించాడు, వారిని ఆశీర్వదించాడు. వారి మంచి ఒక ఏదోను వనంలో దేవుడు వారిని పెట్టాడు. ఇదిగో నా ఆజ్ఞ ప్రకారంగా మీరు ఇలా నడవండి అన్ని ఆజ్ఞలు కూడా దేవుడు వారికి ముందుగానే చెప్పాడు. చెబుతూ కూడా ప్రభు ప్రతిదినము కూడా వారి దగ్గరికి వస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు, వారితో ముచ్చరిస్తున్నారు, వారితో ఆయన సంతోషిస్తున్నారు. ఈ యొక్క ఆది మానవులిద్దరూ కూడా ఆదాము అవ్వ కూడా ప్రభుతో కూడా వారు కూడా ఆనందిస్తున్నారు. కొద్ది దినాలు జరిగేటప్పటికీ ఏమైందంటే ఇదిగో వారు పాపములో పడిపోయారు, పతనానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో శత్రువు అనేటి దేవుని విరోధమైనటువంటి సైతాను మాటలు విన్నారు, దేవునికి వారు దూరం అయ్యారు, దేవుని స్వరానికి వారు దూరం అన్నట్టుగా ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడుతుంది కదా, సల్లపూట ఆదాము తన భార్యయు తోటలో సంచరించును, దేవుడైన యెహోవా స్వరమిని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను చూసారా వారు పాపంలో పడిపోయారు. దేవుని యొక్క స్వరానికి వారు దూరం అయిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు దేవుడు ప్రజల కొరకు చూస్తున్నాడు. ఆయన స్వరాన్ని వినే ప్రజల కొరకు చూస్తున్నాడు. నా ప్రజలందరూ నా స్వరం వినాలి, నా మాట వినాలి, నాకు లోబడాలి, నా ఆజ్ఞ ప్రకారంగా నడవాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన అని బైబిల్ గ్రంథంలో మనం తేటగా చూస్తున్నాం. కావున దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ దేవుడు తన కార్యాలను దేవుడు జరిపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. కావున దేవుడు కృపగల దేవుడని ఆ విషయం దేవుడు కృపా కనికరముల దేవుడు కనుక ఇదిగో ఆదాము అవ్వలు కూడా దేవుని యొక్క కృప నుంచి వారు వెళ్లదొలిగిపోయారు. దేవుని స్వరాన్ని వినకుండా వారు దేవునికి ఎదుటికి రాలేకపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి నుంచి కూడా ఈ మానవుడు దేవునికి దూరం 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 అవుతూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు తన ప్రజలను దగ్గరికి తీసుకోవాలని, తన ప్రజలతో ఆయన ఆనందించాలని ఆ దేవాది దేవుడిని యెహోవా నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన తన ప్రజలతోనే ఉంటున్నాడు, తన ప్రజలను ప్రేమిస్తున్నాడు, తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, తన ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకోసమే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాము. యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలబడు నాయన, ఆదాము నిలబడలేకపోయింది నా సన్నిధిలో, అవ్వ నిలబడలేకపోయింది నా సన్నిధిలో, నీవైనా నా సన్నిధిలో నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడాలి. నా ప్రజలను రక్షించుకోవడానికి, నా ప్రజలను బలపరచుకోవడానికి, నా ప్రజలను స్థిరపరచుకోవడానికి నేను ఆశ కలిగి ఉన్నానని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలును బలపరుస్తున్నాడు. ఇదిగో ఆదాములో ఉన్నటి స్వభావం నీలోనూ ఉన్నది కనుక ఆ స్వభావాన్ని తొలగించుకో, ఆ స్వభావం నుంచి నువ్వు బయటికి రావాలి. అందులో నీవు ఉన్నట్లయితే నా స్వరాన్ని నువ్వు వినలేవు. ఇదిగో మొదట ఆదాము అయితే నా స్వరాన్ని వినగలిగాడు, తర్వాత ఆయన నా ఎదురుకు రాలేకపోయాడు, నా స్వరానికి దూరం అయిపోయాడు, నా మాటకు దూరం అయిపోయాడు. కనుక యెహెజ్కేలు నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు, నా ప్రజలను ముందుకు నడిపించాలి కనుక నువ్వు చక్కగా నిలబడు, లోపమంతా సరి చేసుకో, పాపమంతా విడిచిపెట్టు, పరిశుద్ధత కలిగి నా ముందు ఎప్పుడైతే నువ్వు నిలబడుతున్నావో నేను నీతో మాట్లాడతాను, నిన్ను నేను బలపరుస్తాను, నిన్ను నేను స్థిరపరుస్తానని ప్రభువారు చెప్తుండగా దేవుని సంగమా ప్రజలారా, దేవుని వాక్యం ఉంటున్న ప్రతి వారము కూడా, ఈ ఆన్లైన్లో వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబము కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, నిన్ను నన్ను కూడా ఆయన చేపెట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయనకి మనం దగ్గరగా ఉన్నట్లయితే ఆయన అన్ని విషయాల్లో ప్రభువారు మనకి సహాయం చేస్తారు, ఆయన మనల్ని నడిపించగలిగే దేవుడై ఉన్నాడు. అందుకోసమే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు.
యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, యెహెజ్కేలు దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేయటానికి యెహెజ్కేలు దేవుని దగ్గర తన జీవిత విధానాన్ని అంతా కూడా మార్చుకున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాడు. చూసారా, భక్తి మార్గంలో నడవడానికి, ప్రభుత్వం ముందుకు రావడానికి ఆయన ఇష్టపడిన మూలంగానే యెహెజ్కేలు గ్రంథము ఆయన రాయటానికి ప్రభు సహాయం చేశాడు. పరిచర్యకు ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. 2వ అధ్యాయంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ అనేకమైన విషయాలు దేవుడు చెప్పిన తర్వాత ఇదిగో యెహెజ్కేలు చూసారా, యెహెజ్కేలు గ్రంథం 48 అధ్యాయాల వరకు కూడా దేవునికి వాక్యాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది, ప్రజలకు బోధించడం జరిగింది. దేవుడు యెహెజ్కేలు ద్వారా యెహెజ్కేలు గ్రంథాన్ని ఆయన దేవుడు రాయించుకోగలిగాడు. జాగ్రత్త, ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప అద్భుతము. యెహెజ్కేలు పరిచర్య అంత గొప్పగా జరగడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని దగ్గర చక్కగా నిలబడ్డాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన యొక్క లోపాలన్నీ కూడా తొలగించుకున్నాడు. ప్రభు దగ్గర ఆయన అతి జాగ్రత్తగా నిలబడ్డాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. కాబట్టి దేవుని సంఘమా, బోధించేవారైనా బోధ వినేవారైనా సరే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మనము చక్కగా ఉంటున్నామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మన ముందుకు నడిపిస్తాడు. నాడు ఎవరన్నా అనుకోవచ్చు, ఓ బోధించేవారు అనుకోవచ్చు, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే సరిపోలేదు. కానీ దేవుడు దాన్ని చూసి ఆనందించాలా, దేవుడు దాన్ని చూసి సంతోషించాలా. అలాగనే సంఘము కూడా, సంఘంలో ప్రజలు కూడా మేము చక్కగానే ఉన్నాము, అన్ని లోపాలు అన్ని పాపాలతోటే ప్రజలు ఉండి కూడా చక్కగా అని చెప్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. నీ లోపము నీ పాపముని కూడా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర నువ్వు పెట్టాలి. ప్రమాదాన్ని నుంచి నువ్వు రక్షించని ఎప్పుడైతే మనము దేవుడిని ప్రాధాయపడుతున్నాము, బ్రతులాడుతున్నామో ప్రభు గొప్పవాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి నిర్గమకాండములో కొన్ని మాట మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, నిర్గమ 3వ అధ్యాయములో ఈ మాట వ్రాయబడుతున్నది. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని చూసారా. ఇదిగో మోషే గొర్రెలను మేపుతున్నాడు. మిద్యాను ప్రాంతంలో, ఆ ప్రదేశంలో, ఆ దేశంలో మోషే ఉన్నాడు. మోషే ఉండి ఆ గొర్రెలను ఆయన మేపుతా ఉన్నాడు. గొర్రెలు మేపుతూ కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, దేవుని స్తుతించే వ్యక్తి, దేవుని గణపరిచే వ్యక్తిగా ఆయన మనం చూస్తున్నాం. ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని మీద ఒక గొప్ప నిరీక్షణతో, హెబ్రీల దేవుడు గొప్ప దేవుడు, మా పితరుల దేవుడు గొప్ప దేవుడని ఒక ఆశతో, ఒక ఆలోచనతో ఆయన కూడా జీవిస్తూ కూడా ఇదిగో గొర్రెలు మేపుతూ ఉన్న సమయంలో దినాన్న దేవుని పర్వతం దగ్గరికి అటు సైడ్ వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు మోషే రావడం దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేని దేవుడు చూశాడు. మోషే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఇదిగో ప్రత్యక్షమయ్యాడు. ఒక పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేకు. పచ్చని పొద కాలుతా ఉన్నది, కానీ పొద మాత్రము కాలిపోలేదు, అందులో మంటలు మండుతా ఉన్నది. అది చూశాడు మోషే. అయ్యో ఏంటి గొప్ప అద్భుతము అని మోషే చూశాడు. ఆ తట్టు అక్కడ దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుములో మోషేని పిలిచెను. అందుకు చిత్తము ప్రభువా అనెను. మోషేని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సంఘమా, జగత్త, నువ్వు ప్రభును ప్రేమించినట్లయితే నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నీ కుటుంబాన్ని బలపరచడానికి దేవుడు పిలుస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. మనుషులను పిలవడం లేదే, మనుషులు నా పట్ల ఆదరణ చూపడం లేదే అని తలంచొద్దు. నీ దేవుడు ప్రేమగల దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల ఆలోచన కలిగి ఉంటున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల ఒక మంచి భక్తి కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావో, నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భక్తిని బట్టి నీ దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా ఆయన ఆశీర్వదించగలిగే దేవుడు, కృప చూపించగలిగే దేవుడని ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి సంఘంతో ఈ మాటలన్నీ దేవుడు తెలియపరుస్తున్నారు. అయితే మోషే వచ్చినప్పుడు చూశాడు. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులను విడువము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మోషే, ఇది పరిశుద్ధమైన స్థలము.
నీ చెప్పులు విప్పు అనే మాటకు అర్థము నీ పాపాలన్నీ విడిచిపెట్టు. నీ బ్రతుకు ఇప్పుడు మారాలి, నీ జీవితం మారాలి, ప్రతి దాన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎందుకోసమంటే నువ్వు పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చావు, పవిత్రమైన స్థలంలోకి వచ్చావు నువ్వు. కాబట్టి ఇదిగో నీ బ్రతుకు ఇప్పుడు అంతా కూడా మార్పు చెందవలసినది. నేను ఒక గొప్ప సాధనముగా నేను వాడుకోబోతున్నాను. నీ ఆశను నేను తీర్చబోతున్నాను. ఇదిగో దేవుని ప్రజల కొరకు ఒక తపన కలిగి ఉన్నావు, ఒక ఆశ కలిగి ఉన్నావు. ఐగుప్తులో బానిసల కొరకు నువ్వు తపనతో ఉన్నావు మోషే. ఆ ఆశను నేను తీరుస్తాను. అది తీర్చబడాలంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, పవిత్రమైన ఆలోచనతో ఉండాలి. మునుపున్న ఆలోచనలు, మునుపున్న తలంపులు, మునుపున్న కోరికలన్నీ కూడా రద్దు చేయబడుతున్నాయి. ఈ దినమే నేను పరిశుద్ధపరుస్తున్నాను, పవిత్రపరుస్తున్నాను. ఇదిగో పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చావు కనుక ఇక పాత జీవితం పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలుగా దేవుని సంఘానికి వస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాము. పాప జీవితాన్ని విడిచిపెడుతున్నామా? పాప ఆలోచనలు విడిచిపెడుతున్నామా? పాప తలంపులు విడిచిపెడుతున్నామా? దాన్ని ఇంకా మోసుకుంటూ కూడా బైబిల్ని కూడా మోస్తా ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టకుండా బైబిల్ మోస్తున్నారు దేవుని సంఘము ప్రజలు. ఓ దేవుని సంఘమా, ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు బైబిల్ చదివినా, బైబిల్ మోసినా, ఓ ప్రార్థన చేసినా నా దేవుడు దాన్ని అంగీకరించలేడు. నా దేవుడు దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించలేడు, నీ కుటుంబాన్ని దీవించలేడు. నీ దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలంటే, నీ బిడ్డలను ఆశీర్వదించాలంటే ఇదిగో నీవు దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి, దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేయి. నీ దేవుడు గొప్ప దేవుడు. అంతే తప్ప నువ్వు బైబిల్ చదివిస్తూ కూడా నువ్వు పాపాన్ని మోసుకుంటూ తిరుగుతూ పాపంలో జీవిస్తూ పాపాన్ని ఇంకా నువ్వు అభివృద్ధి చేసుకున్నట్లయితే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేడు. అందుకని ఇదిగో మోషేతో చెప్తున్నాడు, ఇదిగో పరిశుద్ధమైన స్థలము, చెప్పులు పాపము విడిచిపెట్టు, పరిశుద్ధతలోకి రా, పరిశుద్ధుల్లోకి రా. ఇదిగో ఇప్పుడు నేను బలపరుస్తున్నాను అని కూడా ఇంకేమంటాడు చూసారా? ఆ పరిశుద్ధమైన ప్రదేశం. నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను. చూసారా? దేవుడే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టిని కలుగు చేసిన దేవాది దేవుడని యెహోవా మోషే భక్తుడితో మాట్లాడుతున్నాడు. మోషేను బలపరుస్తున్నాడు, మోషేను స్థిరపరుస్తున్నాడు. ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి. ఐగుప్తులో మోషే ఒక వ్యక్తిని ఆయన చంపివేశాడు. ఐగుప్తులో వ్యక్తిని అతను చంపాడు. ఆయన కూడా హంతకుడు. ఈ హంతకుడైన మోషేను పరిశుద్ధపరిచేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుడు మార్చేస్తున్నాడు. పవిత్రమైనటి ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు. ఓ మునుపు ఆలోచనలు వేరు, ఇప్పుడు ఆలోచనలు వేరుగా దేవుడు మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఏ మాట పలికినా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కూడా మోషే శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, కష్టం రావచ్చు, శోధన రావచ్చు, ఏ విషయంలోనూ కూడా వెనక్కి చేయకుండా, వెనక్కి మళ్ళకుండా యెహోవా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆ నెరవేర్పు కొరకు దేవుడు మోషేని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. దేవుని సంగమా జాగ్రత్త. యెహెజ్కేలుతో అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ఇప్పుడు ఒక గొప్ప ప్రవక్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏం చెప్తున్నాడు అన్నీ కూడా వారికి ప్రకటించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలి యెహెజ్కేలు. అందుకోసమే దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. చూసారా? ఎందుకోసమంటే ఆదాము దేవుని స్వరం నుంచి వెలదొలిగిపోయాడు, పాపంలో పడిపోయాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరిలో కూడా పాపం ప్రవేశించింది. ఈ పాపాన్ని వదలగొట్టడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి ఆయన రావడం జరిగింది. మన పాపాలను శుద్ధి చేయటానికి, మనల్ని పవిత్రపరచడానికి, ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యంలోకి మనల్ని ప్రవేశింపచేయడానికి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, ఆ మహా గొప్ప దేవుని ఆలోచనకి మనం అందరం కూడా లోబడదాం, ప్రభు దగ్గర సాగిలు పడదాం. పరిశుద్ధతను పొందటానికి దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అందుకోసమనే ఇదిగో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేను దేవుడు బలపరుస్తున్నాడు. ఇదిగో తన ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారి దగ్గరికి దేవుడు పంపించడానికి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిగా, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా, ఓ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా
మోషేను దేవుడు సిద్ధపరిచి ఐగుప్తుకు పంపించడానికి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ ఉద్యోగంలో, నీ పనుల్లో, నీ వ్యాపారంలో నువ్వు అభివృద్ధిలోకి రావాలి, నువ్వు ఆశీర్వాదంలోకి రావాలి, నువ్వు చదువులో అన్నిట్లో కూడా నువ్వు ఎవరు ఏదున్నా అన్నిట్లో కూడా అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు దేవుని దగ్గర చక్కగా నిలబడడం నేర్చుకో. సంగమా, ప్రజలారా, బోధించేవారైనా సరే, దేవుని వాక్యాన్ని బోధించేవారైనా సరే దేవుని సన్నిధిలో చక్కగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పాపముతో మనం ఉన్నట్లయితే నీతో శత్రువు మాట్లాడుతున్నాడు కానీ దేవుడు కాదు. దేవుని శత్రువు మాట్లాడతాడు, నీలో ఉన్న పాపాన్ని దాచుకో, పర్వాలేదు, వెళ్ళు, ఆదివారం నాడు వాక్యం చెప్పే, శుక్రవారం నాడు వాక్యం బోధించే, పర్వాలేదు, నేనున్నాను కదా అని వాడు ఆలోచనలు చెప్తూ ఉంటాడు. దయచేసి దేవుని సంఘమైనా సరే, బోధించేవారైనా సరే జాగ్రత్త. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు యెహెజ్కేలుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చక్కగా నిలబడకపోతే నీకు ఆశీర్వాదం లేదు. నువ్వు ఎప్పుడైతే నా మాట వింటున్నావో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా, మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే దేవునికి లోబడ్డాడు, మోషే దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. అందుకోసమనే 5 గ్రంథాలు మోషే భక్తుడు రాయగలిగాడు. ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు కూడా 5 గ్రంథాలు దేవుడు మోషే ద్వారా రాయించగలిగాడు. మోషే ద్వారా దేవుడు మహిమ పొందాడు. మోషే కూడా దేవుని ఘనపరిచాడు. ఆ గొప్ప మహిమలో మోషే కూడా ఆనందభరితుడైపోయినట్టుగా నేను చెప్పడం లేదు కానీ దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని వాక్యం మనకి తేటగా తెలియపరుస్తుంది. చూసారా, మోషే దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. అతనిలో తప్పులున్నా సరే ఆ తప్పులన్నీ దేవుని ప్రేమ కప్పివేసింది. దేవునికి స్తోత్రం. ఈనాడు నీ తప్పైనా నా తప్పైనా సరే దేవుడు క్షమిస్తున్నాడు. ఎప్పుడు తప్పులు చేయమని కాదు. చూసారా, తెలిసి చేసిన తప్పును దేవుడు క్షమిస్తాడు. తెలిసి తప్పులు చేస్తే దేవుడు క్షమించడు కానీ ఇక తీర్పు కొరకే దేవుడు సిద్ధపరుస్తాడు. బోధించేవారైనా బోధ వినేవారైనా అందరికీ ఒకటే సమానము తీర్పు. నేను బోధిస్తున్నాను కదా, నేనేదో నో, దేవుడు దాన్ని అంగీకరించడు. అది దేవుడు దాని మీద అంత మాత్రం కూడా మనసు పెట్టడు. నేను ఎప్పుడైతే మన తప్పులను ఒప్పుకుని దానికి దూరం అవుతున్నామో దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో కూడా మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నది. 2వ అధ్యాయము 2వ వచనము. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే ఆయన జీవితాన్ని దేవుని దగ్గర మార్చుకున్నాడో, తన జీవితాన్ని ఎప్పుడైతే చక్కపరుచుకున్నాడో, దేవుని ఎదుట అయ్యా నేను పాపిని, నా పాపములను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించుమని, ఇదిగో నేను ఇప్పుడు చక్కగా ఉన్నాను ప్రభువా, నేను మంచి ఆలోచనతో ఉన్నాను, మంచి తలంపుతో ఉన్నాను, మంచి బుద్ధి కలిగి ఉన్నాను, మంచి బిడ్డగా నేను నీ కొరకు సిద్ధపడుతున్నాను, నన్ను క్షమించు అని యెహెజ్కేలు దేవుని దగ్గర నిలబడ్డాడు. నిలబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకోసమనే ఎప్పుడైతే మానవుడు తన లోపాన్ని ఒప్పుకుంటున్నాడో, ఆ లోపం నుంచి బయటకు వస్తున్నాడో, ఆ పాపం నుంచి బయటకు వస్తున్నాడో, ఆ చీకటి నుంచి బయటకు వస్తున్నాడో, వెలుగు నీ దగ్గరికి వస్తాడు. వెలుగైన పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు. ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు నడిపిస్తాడు. అందుకోసమనే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టును, నాతో మాట్లాడిన వారి స్వరము నేను విన్నాను అంటున్నాడు. నేను వినగలిగాను. దేవునికి స్తోత్రం. చూసారా, పాపము ఒప్పుకోకుండా, పాపము పోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి రాలేడు, మనతో మాట్లాడలేడు. జాగ్రత్త, నాతో దేవుడు మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుంటే అది చాలా తప్పు, అది మూర్ఖత్వము, నిత్యజ్ఞలో కాలిపోవడమే. గడిచిన వారంలో దినాల్లో మనం చూసాము. దేవుని సువార్తకు లోబడకపోతే ఆయన ఏం చేస్తున్నాడు, ఎటువంటి ఆశీర్వాదం ఇస్తున్నాడో గడిచిన వారంలో మనం చూసాము. అటువంటి వారికి అగ్ని ఆరదు, పురుగు చావని స్థలానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆ స్థలంలో వారిని పెడుతున్నాడు.
అందుకోసమే యెహెజ్కేలుతో ఈ మాట దేవుడు ఆ మాట చక్కగా అప్పుడు నాతో మాట్లాడను అనే స్వరము వింటిని. దేవుని సంగమా, ఆన్లైన్లో వాక్యం వింటున్నా ఓ అన్న, ఓ తమ్ముడు, ఓ అక్క, ఓ చెల్లమ్మ, జాగ్రత్త. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని స్తుతించు, లేకపోతే కఠినమైన తీర్పు ఉన్నది. ప్రభు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఈ సమయం ఎంతో లేదు, త్వరగా ప్రభు వచ్చేస్తున్నారు. ఆయన త్వరగా ఈ భూమి మీదకి ఓ ప్రజలను తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రభు వచ్చేస్తున్నాడు. ఎడవడిన వారికి గొప్ప శ్రమ, ఎడవడిపోతే గొప్ప శోధనలు ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు. అప్పుడు నిన్ను నన్ను రక్షించేవారు ఎవరు కూడా లేరు. రక్షకుడైన ప్రభు ఇప్పుడే ఆయన అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. కనుక ఇప్పుడే మనము ఆయన చెంతకు వద్దాం, ఆయన మాట విందాం, ఆయన ఎదురుగా ఉందాం. మన తప్పులు, మన లోపాలు, మన పాపాలు, మన చీకటి బ్రతుకును ఆయన దగ్గర ఒప్పుకుందాం. అప్పుడు ఆయన నన్ను కూడా ఆయన ప్రేమించే దేవుడు. ఇదిగో యెహెజ్కేలు ఇప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఈనాడు దేవుని స్వరము ప్రతి వారిని కూడా వెంబడిస్తుంది. ప్రతి వారితో కూడా ఆయన స్వరాన్ని దేవుడు వినిపించాలని ఆశపడుతున్నాడు. కానీ ఈనాడు అనేక మంది వినలేని స్థితిలో ఉండడం కారణం ఏంటంటే ఈ లోక ఆశలు వారిని అణిచివేస్తున్నాయి, ఈ లోక కోరికలు వారిని అణిచివేస్తున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, ముళ్ళ తుప్పల్లో ఒక మంచి మొక్క అక్కడ మొలిసింది, ఎదుగుతుంది. కానీ ఆ మొక్కను ఆ తుప్పలు ఎదగనివ్వవు, దాన్ని అణిచివేస్తాయి. అలాగనే దేవుని స్వరము ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగానే ఉన్నది. ఆయన స్వరము విననివ్వకుండా ఈ లోకాసులు, లోక కోరికలు, లోక తలంపులు ఆ స్వరాన్ని వినటం లేదు, విననీయకుండా చేస్తుంది, ఆ స్వరానికి దూరం చేసేస్తుంది. దేవుని సంగమా, ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన దగ్గరగానే ఉన్నాడు. కానీ లోకాసులు ఉన్నవే అవి దేవునికి దూరంగా చేసేస్తున్నాయి. అందుకనే ముందుగా చెప్పాడు యెహెజ్కేలుతో, నువ్వు చక్కగా నిలబడు. అంటే నీ పాపాన్ని ఒప్పుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ యంత్రాంగాన్ని శుద్ధి చేసుకో. నీ యంత్రాంగంలోకి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మాటలు వినాలంటే నీ యంత్రాంగం శుద్ధి అవ్వాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి. పరిశుద్ధత కలిగినవి ఎప్పుడైతే నా ఎదుట నిలబడుతున్నావో నేను మాట్లాడతాను. అందుకోసమనే ఇదిగో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలును బలపరుస్తున్నాడు, యెహెజ్కేలును ప్రోత్సహిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకోసమనే ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన, చూసారా, నేటి వరకు కూడా వారు ఏం చేస్తున్నారట, తిరుగుబాటు. కనుక అందుకోసమనే దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలుతో దేవుడి మాట చెప్తున్నాడు, దేవాది దేవుడని యెహోవా చెప్తున్నాడు, ఇదిగో ఆయనను, ఓ దేవుని ఆత్మ ఆయనను బలపరుస్తున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు యెహెజ్కేలును బలపరుస్తున్నాడు. దేవుడు యెహెజ్కేలుతో ఆయన మాట్లాడుతున్నట్టుగా దేవుడు ఇదిగో ఆయన ముందుకు పంపించాలి, ఆయన సేవలో ఆయన బలపరచాలి, ఒక ప్రవక్తగా ఆయన స్థిరపరచాలి. ఓ దేవునికి, ఓ ప్రజలకి మధ్యవర్తిగా ఆయన ఉండి